నమస్తే అండి. నమస్తే అండి. శ్రీరామనవమి శుభాకాంక్షలు. థాంక్యూ అండి. సేమ్ టు యు. థాంక్యూ. మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. థాంక్యూ అండి. సేమ్ టు యు. సో ఇద్దరు కూడా చక్కగా అద్విక కూడా విష్ చేస్తే ఓకే అండి. హ్యాపీ శ్రీరామనవమి. థాంక్యూ. విష్ ది సేమ్. హ్యాపీ శ్రీరామనవమి. థాంక్యూ. విష్ ది. ఓకే. సో ఇంతకీ మీ పేరేంటి? నా పేరు భాగ్యలక్ష్మి. నేను మూసాపేట్ హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే. మీ పేరు? నా పేరు అశ్విని. నేను హైదరాబాద్ నగర్ నుంచి వచ్చాను. ఓకే. మీ ఇద్దరికి పరిచయం ఉందా ఇంతకీ? ఫ్రెండ్సా? వెరీ గుడ్. సో రెడీ ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ అండి. సో ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేస్తారు? భాగ్యలక్ష్మి మిక్స్డ్ ఫ్రూట్ బూరెలు. మిక్స్డ్ ఫ్రూట్ బూరెలు. యా. ఫ్రూట్స్ తో కూడా బూరెలు చేసుకోవచ్చా? అవునండి. అవునా? బూరెలు అంటే ఐ టెల్ యూ. ఓకే. సో మొత్తానికి భాగ్యలక్ష్మి గారు ఒక వెరైటీ ఐటమ్ చేస్తున్నారు, మిక్స్డ్ ఫ్రూట్ బూరెలు అంట. మరి బూరెలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మిక్స్డ్ ఫ్రూట్ బూరెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్ట్రాబెర్రీస్ 1 కప్పు, యాపిల్ 1, క్యారెట్ తురుము 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, జీడిపప్పు పొడి 1/2 కప్పు, మినప్పప్పు 1 కప్పు, బియ్యం 1 కప్పు, పంచదార 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి కొద్దిగా. ఓకే. మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందుగా స్టవ్ వెలిగించుకున్నాం. నెయ్యి ఇవ్వండి. నెయ్యి. ఓకే. సో నేతితో మొత్తం అదంతా చేసుకోవాలి మనము. అవునండి. ముందుగా లోపల స్టఫింగ్ రెడీ చేస్తున్నారు. యా స్టఫింగ్. నెయ్యి వేసుకొని క్యారెట్ తురుము వేసాను. ఇటు ఈ ఐడియా బాగుందండి. ఫ్రూట్స్ తో బూరెలు. ఇది మీరే ట్రై చేశారా లేకపోతే ఎవరైనా నేర్పించారా? ట్రై చేశాను. ట్రై చేశారు. కానీ యాక్చువల్గా ఫ్రూట్స్ డీప్ ఫ్రై చేస్తే అంత టేస్టీగా అనిపించవు. మరి చూద్దామనా? బాగుంటుందండి. ఓకే. ఓకే. నెక్స్ట్ కొద్దిగా పాల. సో పాలల్లో దగ్గర కావాలి ఇదంతా. కొంచెం ఉడకనివ్వాలి, కుక్ అవ్వాలన్నమాట క్యారెట్. నెక్స్ట్ స్ట్రాబెర్రీ పీసెస్ అండి. ఓకే. నెక్స్ట్ యాపిల్ అండి. ఓకే. అవును, చాలా డిఫరెంట్ గా ఉంది. స్ట్రాబెర్రీ. నెక్స్ట్ షుగర్ అండి. సో దీనికి సరిపడా షుగర్. మీ హాబీస్ ఏంటండి? నేను ఐ డూ సింగింగ్. ఐ మీన్ ఐమ్ ఎ సింగర్. అయితే మా కోసం పాట. ఓకేనా? ఓకే. ఓకే. సో ఇప్పుడు అద్విక మన కోసం ఒక చక్కటి పాట పాడుతుంది. రెడీ? ఓకే. ఓకే. సింగ్. हम तेरे बिना अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा, तुझसे जुदा कर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा, कोई लम्हा मेरा ना हो तेरे बिना, हर सांस पे नाम तेरा. సూపర్. సో పాటలు నేర్చుకున్నా? యు లెర్న్ సింగింగ్? Yeah, I started singing when I was like LKG. ఓ నైస్. చాలా బాగా పాడింది. ఇప్పుడు కాజు పౌడర్ అండి. సో ఇది అయిపోయిందా? కాజు పౌడర్. ఇదంతా మనకి ముద్దలాగా దగ్గర. It looks really yum. కదా? ఇలా కూడా తినేయొచ్చేమో. ఒక టైప్ మిక్స్ హల్వా తినొచ్చు అండి ఇలా కూడా. సో సరిపోయిందా ఇలాగా? ఇంకా కొంచెం ఇలాచీ పౌడర్, యాలకుల పొడి. యా. ఓకే. సో బాగా దగ్గర పడిందండి. ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసేసాను. ఇప్పుడు కొంచెం కూల్ అవ్వాలండి, చల్లారాలా? సో చల్లారితే మనము పూర్ణాలు వేసేసుకోవటమే కదా? అవునండి. ఈలోపు ఆయిల్ హీట్ చేసుకుందామా? చేసుకోండి. సో చల్లారితే ఉండలు కట్టుకొని పిండి రెడీ చేశారండి? రెడీగా. ఎలా చేశారు అది చెప్పండి. 1:3 రేషియో అండి. 1 కప్ మినపప్పు, 3 కప్స్ రైస్. దోశ పిండి అండి, దోశ పిండి లాగా కలిపేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అంతే. సో ఇది అప్పటికప్పుడు కలుపుకున్న బానే ఉంటుందా మనకి? అంటే ఏమన్నా కొంచెం మనకి పులిస్తేనే టేస్టీగా ఉంటాయి కదా? మెత్తగా ఉంటాయి, లేకపోతే అది గట్టిగా క్రిస్పీగా అయిపోతాయి. ఓకే. సో పిండి రెడీగా ఉంది అండ్ ఆయిల్ కూడా హీట్ అవుతుంది కదా? సో ఇది కొంచెం చల్లారాలండి, మనం ఉండలు చుట్టుకోవచ్చు. ఓకే. ఓకే. భాగ్యలక్ష్మి గారు చూస్తారా ఆరిందేమో? అవునండి, చల్లగా అయింది. సరిపోతుంది. చేసేసుకోవచ్చు. సో అన్ని కూడా మనకి కావాల్సిన సైజ్ లో ఉండలు చేసేసుకోవచ్చు. అవునండి. So this batter will be sweet or no? Dosa batter. This is dosa batter. Oh, okay. I'll try this. Try. For sure. సో ఇందులో మన ఫ్రూట్స్ అంటే కాంబినేషన్స్ ఏవైనా వేసుకోవచ్చు. మన చాయిస్. అంటే కొద్దిగా వాటర్ తక్కువ ఉన్నవి యాడ్ చేసుకుంటే బెటర్ ఏమో. బెటర్, తొందరగా దగ్గరకు వచ్చేది.
సో దాంట్లో డిప్ చేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. సో టైం ఎక్కువ అంటే దోశ బ్యాటర్ రెడీగా ఉంటే మనకి ఇది చేసుకొని దోశ బ్యాటర్ రెడీగా ఉంటే జస్ట్ ఆ ఫ్రూట్ మిక్స్చర్ చేసుకుంటే ఈజీగానే. ఇది ఫ్రై ఆపువాలి, టైం ఎక్కువ కొంచెం ఫ్రై డీప్ ఫ్రై కదా. ఆ గెరటిస్తారా బాబాయ్? సో ఆయిల్ చక్కగా హీట్ అయిపోతే మనకి ఫాస్ట్ గా ఫ్రై అయిపోతుంది. ఇవేమిటండి ఇలా బెలూన్ లాగా ఉబ్బుతున్నాయి? అంటే కొంచెం ఎక్కువ నానిందన్నమాట పిండి. సో లోపలంతా మనకి ఎలాగో బాగా కుక్ అయింది కాబట్టి జస్ట్ పైది ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఓకే, తీసేద్దామండి. రెడీ అయిపోయాయి కదా. ఓకే, రెడీ అండి. మిక్స్డ్ ఫ్రూట్ బూరెలు రెడీ అండి. సో ఇవి అనమాట బూరెలు. ఓకే ఓకే, మరి వేడివేడిగా మిక్స్డ్ ఫ్రూట్ బూరెలు రెడీ. మరి వీటి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ ఫ్రూట్ బూరెలు తయారు చేసే విధానం: యాపిల్ తురిమి ఉంచాలి, మినపప్పు బియ్యం నానబెట్టి రుబ్బి పూతపిండి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి క్యారెట్ తురుము వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి ఉడకనివ్వాలి. తర్వాత స్ట్రాబెర్రీ ముక్కలు, యాపిల్ తురుము, పంచదార వేసి దగ్గర పడినివ్వాలి. ఆ తర్వాత జీడిపప్పు పొడి, యాలకుల పొడి వేసి బాగా దగ్గర పడినివ్వాలి. ఇది కాస్త చల్లారాక కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలను పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మిక్స్డ్ ఫ్రూట్ బూరెలు రెడీ.